అర్ధసత్యం కూడా అబద్ధంతో సమానం. వన్ సైడ్ జస్టిస్ ఎప్పుడు ప్రమాదకరమే. అలాంటి ప్రమాదమే మన దేశం ఎదుర్కొంటోంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వ్యూస్ కోసం, డబ్బు కోసం పుట్టిన దేశాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఇండియాలో పుట్టి, ఇండియాలోనే చదివి, ఇక్కడే పేరు తెచ్చుకుని దేశానికి వ్యతిరేకంగా ఎందుకు మారారు? ఇది ఇప్పుడు ట్రెండ్లా మారిందా? యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లు ఇన్ఫ్లుయెన్సర్లకు పవర్ సెంటర్గా మారాయి. ఒక వీడియోతో లక్షల మంది ఆలోచనలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. ఆ శక్తి బాధ్యతతో ఉండాలి. కానీ కొందరు వ్యూస్ కోసం నోటుకొచ్చినట్లు వాగుతున్నారు. విదేశాల్లో ఉంటూ మన దేశంపై విషం గక్కే బ్యాచ్ ఇప్పుడు ఒకటి పుట్టుకొచ్చింది. ఈ లిస్టులో ఇప్పుడు కొత్తగా చేరిన పేరు అన్వేష్. భారతదేశంపై విషం గక్కుతూ, శత్రు దేశాలను పొగుడుతూ ఒక విషపురుగులాగా మారాడంటున్నారు హిందూ సంఘాలు. ఇటీవల అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కాషాయం, బత్తాయిలు అంటూ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి కోపం తెప్పించాయి. మన పురాణాలను అవహేళనగా మాట్లాడాడు. ఇది కేవలం రాజకీయ విమర్శగా కాకుండా ఒక వర్గాన్ని అవమానించేలా ఉందంటూ అన్వేష్ పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లు చాలా సార్లు తాము ప్రశ్నలు అడుగుతున్నామని చెబుతారు. కానీ వాళ్ల టోన్, వాడే పదాలు, చూపించే ఉదాహరణలు చూస్తే ఒకవైపు మాత్రమే ఉంటున్నాయి. భారతదేశం అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, దేశం అంటే ప్రజలు, వారి సంస్కృతి, వారి నమ్మకాలు, వారి జీవన విధానం. వీటన్నిటినీ ఒకే బ్రష్ తో పూత పెట్టినట్టు మాట్లాడితే అది విమర్శ కాదు, అది దూషణగా మారుతుంది. అన్వేష్ అనే వ్యక్తి ఇప్పుడు భారత్ పై విషం కక్కడం కూడా దూషణ కిందకే వస్తుందంటున్నారు హిందూ సంఘ నేతలు. అన్వేషే కాదు, ధ్రువ్ రాఠీ అనే ప్రముఖ యూట్యూబర్ కూడా మోదీ గవర్నమెంట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. ధ్రువ్ యూట్యూబ్ వీడియోలు రాజకీయాలపై ఉంటాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తుంటాడు. ఇది కొత్త కాదు, అతడు చాలా కాలంగా ఇదే విధానం పాటిస్తున్నాడు. కొంతమంది ధ్రువ్ను ఫ్యాక్ట్ బేస్డ్ క్రిటిక్ అంటారు. మరికొంతమంది మాత్రం కంటెంట్ ఒకే వైపు మాత్రమే ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ధ్రువ్ రాఠీ భారత్లో ఉండడు, విదేశాల్లో ఉంటూ వీడియోలు చేస్తుంటాడు. అంటే మన దేశాన్ని దూరం నుంచి చూస్తాడు తప్ప దగ్గరగా చూడలేడు. అలాంటప్పుడు మన దేశ ప్రజలు ఎదుర్కొనే వాస్తవాలు, సమస్యలు, పరిష్కారాలు బయట నుంచి చూసే దృష్టితో ఎంతవరకు అర్థమవుతాయన్నదే అసలు ప్రశ్న. గ్రౌండ్ రియాలిటీకి, డిజిటల్ అనాలిసిస్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. కేవలం వ్యక్తిగత ద్వేషంతో భారత్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం డబ్బు. విదేశాల్లో కూర్చొని భారత్ పై మాట్లాడే కంటెంట్ కు ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ షేర్స్ వస్తాయి. అలాంటి వీడియోలకు అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి పెడుతుంది. దీనివల్ల ఇన్ఫ్లుయెన్సర్లకు గుర్తింపుతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగని వ్యూస్ కోసం పుట్టిన దేశంపై ద్వేషాన్ని వెళ్లగక్కడం ఎంతవరకు సబబు? అర్ధసత్యం కూడా అబద్ధంతో సమానమే. భారత్ పై విదేశీ మీడియా ఎలా కథనాలు రాస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. చాలాసార్లు సందర్భం లేకుండా విషయాలను చూపిస్తారు. అదే కథనాలను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తమ వీడియోల్లో రిఫరెన్స్ గా వాడతారు. కానీ ఆ కథనాల వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, అంతర్జాతీయ దృష్టికోణాలు గురించి మాట్లాడారు. ఇది ఒక రకమైన సెలెక్టివ్ నెరేషనే అంటారు విశ్లేషకులు. నిజంగా దేశాన్ని ప్రేమించే వ్యక్తి దేశంపై ద్వేషం పెంచుకోడు, తప్పులను చూపిస్తాడు, అలాగే పరిష్కారాల గురించి మాట్లాడతాడు. కానీ కొందరు తప్పులను మాత్రమే చూపించి మన దేశాన్ని ప్రపంచ పటంలో తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు. ఈ తేడా మిస్ అయితే విమర్శ దేశద్రోహంగా అనిపించే స్థాయికి వెళ్లిపోతుంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోందా అనే చర్చ కూడా నడుస్తోంది.